హాయ్ అండి, నేను మీ కుసుమాని. కుసుమాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తెలగపిండి ఎండురేలు రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ ఆంధ్ర స్పెషల్ అనమాట. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి స్పెషల్ అని చెప్పచ్చు అనమాట. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నమాట. ఈ రెసిపీ ఎలా చేయాలో, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నా అండి. ప్యాన్లో ఒక 2 కప్పులు వాటర్ వేసేసుకున్నా అండి. చూడండి, వాటర్ మరిగిపోతుంది. ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఈ రెసిపీకి ముఖ్యంగా వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి అన్నమాట. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి ఉంచుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఉల్లి ఆకులు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్ చూడండి, ఇదేంటంటే ఇది తెలగపిండి అనమాట. ఈ విధంగా ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు. ఇదేంటంటే నువ్వుల నూనె, మనం గానుగుల్లో నువ్వుల నూనె తీసాక మరి ఫైబర్గా వస్తుంది కదండి, అది పౌడర్ చేసి ఈ విధంగా ప్యాకెట్స్లో అమ్ముతారనమాట. ఇది నేను ఒక కప్పుడు పౌడర్ తీసుకున్నాను తెలగపిండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగేటప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా ఈ విధంగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట, లేకపోతే ఉండల్లా కడుతుంది. ఇప్పుడు అంతా కూడా బాగా ఈ విధంగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసేసానండి. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మరలా 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఆ తడంతా పోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ కోడిగుడ్డు పొడిలాగా వస్తుంది అనమాట. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. మళ్ళీ అదే బాండిలో కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కాగేటప్పుడు తాలింపుగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి దోరగా వేపుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకునేటువంటి ఎండురేలను వేసేసుకున్నాను. మరికొద్దిగా వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ. మరికొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తెలగపిండి అంతను కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు అంతా కూడా బాగా ఈ విధంగా కలిసేటట్టు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నానండి. ఈస్ట్ గోదావరి స్పెషల్ అయినటువంటి తెలగపిండి ఎండురేలు కూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ముఖ్యంగా బాలింతలకు కూడా చాలా మంచిదన్నమాట. ఈ తెలగపిండి అనేది తింటే ఎండురేలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. ఎండురేలు వేసుకోవచ్చు, పచ్చిరేలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.